అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సౌదీ అరేబియాతో అమెరికా కుదుర్చుకున్న సంచలనాత్మక పౌర అణు ఒప్పందంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఊహించని మెలికేది. సౌదీ అరేబియా వెంటనే ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు పునరుద్ధరిస్తూ అబ్రహం ఒప్పందాలపై సంతకం చేస్తేనే ఈ అణు రియాక్టర్ల విక్రయం సాధ్యం అవుతుందని సోషల్ మీడియా వేదికగా షరతు పెట్టారు. ఇజ్రాయెల్ అభ్యంతరాలు, స్వదేశంలో వస్తున్న తీవ్ర విమర్శల నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే స్వతంత్ర పాలస్తీన్ రాజ్యం ఏర్పడే వరకు ఇజ్రాయెల్ను గుర్తించేది లేదని చెప్పే సౌదీ అరేబియా ట్రంప్ పెట్టిన ఈ కొత్త షరతుకు ఒప్పుకుంటుందా లేదా, ఈ అణు డీల్ రద్దవుతుందా అనే దానిపై గ్లోబల్ పాలిటిక్స్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు. సౌదీ అరేబియా తక్షణమే అబ్రహం ఒప్పందంలో చేరాలి, లేకపోతే ఈ అణు డీల్ రద్దయినట్లే అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా దీనిని ధృవీకరిస్తూ ట్రంప్ పక్కా డీల్ మేకర్, సౌదీ అబ్రహం అకార్డ్స్ పై సంతకం చేయకపోతే అణు ఒప్పందం ముందుకు సాగదు అని తేల్చి చెప్పారు. సౌదీకి అణు సాంకేతికత అందించడం వల్ల మధ్యప్రాచ్యంలో అణు సైనిక పోటీ పెరుగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మరోవైపు యురేనియం శుద్ధి విషయంలోనూ ట్రంప్ సరికొత్త ప్రకటన చేశారు. సౌదీ అరేబియా స్వయంగా యురేనియంను శుద్ధి చేసుకునేందుకు అమెరికా ఎంతమాత్రం అనుమతించదు, కేవలం సాధారణ పౌర అణు ప్లాంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది అని పేర్కొన్నారు. అయితే ఒప్పందం నిబంధనల ప్రకారం 2 సంవత్సరాల అధ్యయనం తర్వాత సౌదీలో యురేనియం శుద్ధిపై నిర్ణయం తీసుకునేలా డీల్ ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతుండగా ట్రంప్ మాత్రం దానిని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. నాన్ ప్రొలిఫరేషన్ నిపుణులు అమెరికన్ కాంగ్రెస్ నుంచి వస్తున్న తీవ్ర విమర్శలను తట్టుకోవడానికే ట్రంప్ ఈ విధంగా మాట మార్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ పెట్టిన ఈ కొత్త షరతు అణు ఒప్పందానికి పెద్ద నిరోధకంగా మారే అవకాశం ఉంది. ప్రత్యేక పాలస్తీనా దేశ ఏర్పాటుకు స్పష్టమైన మార్గం సుగమం కాకుండా ఇజ్రాయెల్ ను గుర్తించే ప్రసక్తే లేదని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ చాలా కాలంగా తెగేసి చెబుతున్నారు. ట్రంప్ పెట్టిన షరతుతో ఇటు పాలస్తీనా అంశం, అటు ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం, మరోవైపు అణు సాంకేతికత మూడు ఒక్కసారిగా చిక్కుముడిగా మారాయి. ఇరాన్తో యుద్ధం ఒకవైపు ముదురుతుండగా సౌదీ అమెరికా అణు ఒప్పందంపై ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం గల్ఫ్ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.